దినవృత్తాంతములు 16వ అధ్యాయము 19 నుండి 21 వచనం, తెలుగులో 15 ఉంది. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం. ఈ మాట చదివినప్పుడు నిజంగా హృదయం తాకబడింది. 1 Chronicles chapter 16 verse 15, తెలుగులో 15 ఉంది, ఇంగ్లీష్లో 19లో ఉంది. 15 చదువుదాం తెలుగులో. మీ సంఖ్య కొద్దిగాను మీరు స్వల్ప సంఖ్య గల జనులుగాను కనాను దేశంలో అన్యులుగాను ఉండగా కొలవబడిన స్వాస్థ్యము దానికి. బాగా గమనిస్తే ఇక్కడ యెబేజు ఎందుకొరకు ప్రార్థన చేశాడు అంటే, నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలని ఎందుకు ప్రార్థన చేశాడంటే, వారి పూర్వీకుల చరిత్రను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటట. వారు ఎలా ఉన్నారంటే, లెక్కకు సంఖ్యకు కొద్దిగాను స్వల్ప సంఖ్య గల జనులు. జనరల్గా బాగా వినండి, ఏదన్నా నంబర్ తక్కువగా ఉంటుంది, దానికి విలువ ఏమవుతుందండి? వాళ్ళని తక్కువ చూపు చూస్తాం. అందుకొరకే మైనారిటీస్ అనే పదం వచ్చింది. ఏముందిలే, కోర్టుకెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఓటింగ్లో అంత స్ట్రెంగ్త్ ఉండదు, పాలసీ డెసిషన్స్ చేయడానికి అంత సామర్థ్యత ఉండదు. కనుక వారు ఎప్పుడు కూడా అల్పసంఖ్యాకులుగా స్వల్ప సంఖ్యాకులుగా అణిచివేయబడిన వారే, తక్కువ చూపు చూపబడుతున్న వారే. అలాంటి వైనంలో అలాంటి బ్యాక్గ్రౌండ్లో ఉన్నవారు దేవుడు అంటాడు, అలాంటి వారిని మీరు స్వల్పజనంగా ఉంటే 15వ వచనంలో కనాను జనులుగాను కనాను దేశంలో అన్యులుగాను ఉండగా కొలవబడిన స్వాస్థ్యముగా దానిని. ఇంత కొలవబడి మీకు ఏం చేశా? కొలిసి పోస్తూ వచ్చేసరికి స్వల్పజనమైన మీరు ఏమయ్యారు? ఈరోజు ఇస్కరేణుల వలె విస్తారముగా అభివృద్ధి పొందారు. కనుక ఆయన హస్తములో అభివృద్ధిని దేవుడు ఇవ్వకముందు స్వల్పజనంగా ఉన్నప్పుడు వారిని ఏం చేశాడు దేవుడు? అందరం కలిసి ఈరోజు ఈ మాటను అనందరం కలిసి జాగ్రత్తగా ధ్యానించుకుందాం. 15వ వచనం చూడండి. కొలబడిన స్వాస్థ్యం మీకు ఇచ్చానని చెప్తున్న దేవుడు 19-20 వచనం చూడండి. వారు జనము నుండి జనమునకు రాజ్యం నుండి రాజ్యమునకు తిరుగులాడుచుండగా నేను అభిషేకించిన వారిని ముట్టవలదని నా ప్రవక్తలకు కీడు చేయవద్దని సెలవిచ్చి ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు, వారి నిమిత్తము రాజులను గద్దించను. ఇప్పుడు స్వల్పజనం బాగా వినండి. స్వల్పజనం అని గుర్తెరిగిన దేవుడు వారిని ఏం చేస్తానంటే ఎక్కడ కూడా ముట్టనీయలేదంటండి. టచ్ నాట్ మై అనాయింటెడ్, ఇంగ్లీష్ బైబిల్లో రాస్తుంది, డోంట్ టచ్ మై అనాయింటెడ్, ఐ విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్, ఎక్కడికైనా వెళ్తానని చెప్పి రాజులను బాధించడం ఆరంభించారు. ఫరో లాంటి అధిపతులను వణికించడం ఆరంభించాడు. అలా దేవుడు హస్తం వారితో ఉన్నసరికే, ఎర్ర సముద్రం దాటేసరికి అన్యులు వారి గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుని యొక్క హస్తము వారికి తోడుగా ఉన్నది. దేవుని హస్తం తోడుగా ఉంటే 2 మాటలండి. స్వల్ప జనము కాస్త భద్రపరచబడ్డారు, వారి కొరకు దేవుడు ఏ స్థాయికైనా వెళ్ళాడు. రెండవది, ఆయన హస్తం ఉంది కాబట్టి భద్రత మాత్రమే కాదు, రెండవది అభివృద్ధి. ఏంటండి? అభివృద్ధి, ప్రాస్పెరిటీ. ప్రొటెక్షన్ అండ్ ప్రాస్పెరిటీ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్. మనిషికి కావాల్సింది 2 కదండి, భద్రత కావాలి, అభివృద్ధి కావాలి. ఈ రెండుకి ఇండైరెక్ట్ ప్రేయర్లో జాబేజ్ ప్రార్థన చేసి అంటాడు, అయ్యా నీ చెయ్యి నాకు తోడుగా దయచేయము. ఇండైరెక్ట్ మీనింగ్ ఏంటంటే స్వల్ప జనమైన నన్ను భద్రపరిచి, రెండవది అభివృద్ధి పరిచి. భద్రత, అభివృద్ధి 2 సమ్మిళితమైన నీ హస్తం ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉండును గాక. ఎంతమంది ప్రార్థన చేయాలని ఆశ ఉందండి? ఈ ప్రార్థన చేయాలని ఆశ ఉంటే దాన్ని ఎలా నెరవేరుస్తుందో, దేవుడు ఎలా నెరవేరుస్తాడో చూడడానికి ప్రయత్నిస్తాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 28-29 వచనాల్లో ఆ ప్రభు యొక్క బాహుబలము, ఆయన హస్తం యొక్క ప్రభావ శక్తులను యేసుప్రభు జ్ఞాపకం చేస్తుంటాడు. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుంచి ఎవడు కూడా దొంగలించలేడు. 29, వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. మన ఎల్లప్పుడూ అభద్రత భావంలో ఉంటాం. మనిషికున్న అన్ని బాధల్లో ఒక బాధ ఏంటంటే అభద్రత భావం. ఎప్పుడు ఏమవుతుందో, ఎప్పుడు ఏం పొంచి ఉందో, ఎప్పుడు ఏమవుతుందని. ఒక వార్త తినేసరికి అమ్మో నెక్స్ట్ అటాక్ నా మీదనేమో అని భయభ్రాంతులు బ్రతుకుతుంటాం. ప్రభు అంటాడు, చూడుము నా అరచేతిలో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను, నిత్యము నీ ప్రాకారములు నా ఎదుట. నా అరచేతిలో చెక్కున్నాయా? ప్రొటెక్షన్ ఏమి? అందుకొరకే సాతాను వచ్చి యోబును ముట్టాలంటే 300 కవచం ఉందట. యోబునకు, యోబు పిల్లల చుట్టూ, యోబు యొక్క సమస్త పరివారము, స్వాస్థ్యము చుట్టూ దేవుడు ఏం చేశాడండి? కంచె వేశాడు. ప్రభు అంటాడు, నిన్ను ముట్టువాడు నాకు అనుగుడ్డును. ఒకళ్ళు నువ్వు దేవుని అభిషేక్తుని, దేవుని బిడ్డలు ముట్టాలని ట్రై చేస్తే నువ్వు ఎవరికి? కొంతమంది గెలికే అలవాటు ఉంటుంది. వచ్చి ఏం చేస్తారండి? పోక్ చేస్తూ ఉంటారు.
ప్రభు అంటాడు, నా బిడ్డల్ని ముడితే మీరు నా కన్నుగుడ్డును ముట్టిన వారు అవుతారు, జాగ్రత్త. అన్నిటికంటే ఫాస్ట్ రెస్పాన్స్ బాడీకి దేనికి ఉంటుంది తెలుసా అండి? కన్ను మీద కొద్దిగా డస్ట్ పడితే తక్కువ కళ్ళు క్లోజ్ అయిపోతాయండి వెంటనే. అంటే ఫాస్టెస్ట్ రిఫ్లెక్స్ దేనికి ఉంటుందండి? అంటే అర్థం ఏంటంటే నా పిల్లలను ముడితే ఫస్ట్ రియాక్ట్ అయ్యేది నేనే. మీరు ఊహించుకున్న లోపు మీరు ఆలోచించే వేగం కంటే ముందు పడుతుంది దెబ్బలు, జాగ్రత్త. ఈ భద్రత నమ్మిన వాళ్ళు ఏం చేస్తారు? దేవుణ్ణి ఆరాధిస్తారు. యు ఆర్ మై ప్రొటెక్షన్, దేవా నీవేనా భద్రత. భద్రతతో పాటు దేవుని చేయి ఉంటే అపోస్తలుల 11:21 యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 11:21 క్విక్లీ. 11:21 త్వరగా చదువుకుందాం, ముగించుకుందాం. 11:21 ఇక్కడ అపోస్తలు పరిచయం చేస్తున్నప్పుడు ఒక ప్రాముఖ్యమైన సత్యం ఉందండి. ప్రభువు హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరని. అంటే దేవుని హస్తం అక్కడ ఉంటే ఏమైందంటే అండి, పరిచర్య విస్తరించి అనేకులు వందలు కాస్త వేలు అయ్యారట. అనేకులు ఎవరైపు తిరుగుతున్నారు? ప్రభు వైపు తిరుగుతున్నారండి. దేవుడు ఒక ప్రాంతంలో ఉన్నాడంటే వాళ్ళు ఏమవుతారండి? మల్టిప్లై అవుతారు. అల్పసంఖ్యలాగా మిగిలిపోరండి. వాళ్ళు ఏమవుతారండి? మళ్ళీ ఒకసారి చదువుదాం. ప్రభు హస్తము వారికి తోడై ఉండను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు. ఇంగ్లీష్ రాస్తుంది, మెనీ సోల్స్ వర్ యాడెడ్ అంటు దెమ్. పేతురు యోహాను ఇద్దరు వెళ్ళారు. ఒక మీటింగ్ అయిపోయి లోపల 3000 యాడ్ అయ్యారండి. 3000 + 2 ఎంత అయింది? 3000 + 2 5000 అయిందా? అమ్మా, 3002 అవుతుందండి. దాని తర్వాత నెక్స్ట్ మీటింగ్ వెళ్దామని ఈ 3000 ప్లస్ ఇద్దరు కలిసి 3000, ఇద్దరు 2 మంది కలిసి వెళ్ళారండి మీటింగ్కి. అక్కడ ఎంతమంది రక్షించబడ్డారు? 5000 రక్షించబడ్డారు. సో 5000 + 3002 ఎంత? 8002. ఇట్లా స్టార్ట్ అయింది పరిచర్య. ఇట్లా స్టార్ట్ అయ్యి ఈరోజు కోట్ల మంది ప్రవహించి లాస్ట్కి ఇండియాకి వచ్చి, ఇక్కడ తెలంగాణకు వచ్చి, హైటెక్ సిటీకి వచ్చి, ఇక్కడ మళ్ళీ 1000 మంది గ్యాదర్ అవుతున్నాం. దేవుని హస్తం ఉన్న చోట దేవుడు ఏం చేస్తాడు? సంఖ్యను ఏం చేస్తాడు? యాడ్ చేస్తాడు. బైబిల్ రాస్తుంది, తండ్రి హెచ్చించబడినప్పుడు తండ్రి అనేకులు ఏం చేస్తాడంటే ఆకర్షిస్తాడంట. ఒక మందిరానికి నువ్వు ఆకర్షించబడాలంటే నువ్వు అనుకుంటావు, అబ్బా ఆ పాట వల్ల అట్రాక్ట్ అయ్యాను, లేదా వాక్యం వల్ల అట్రాక్ట్ అయ్యాను. ఇవన్నీ వాస్తవాలే. కానీ వాటిలో ఆకర్షించే సామర్థ్యం దేవుడు ఎవరిని పెట్టాడు? దేవునిదే. తండ్రి ఏం చేస్తాడండి? ఆకర్షించే తప్ప ఎవ్వరు తండ్రి వైపు ఆకర్షించబడరండి. గాడ్ యూజెస్ మల్టిపుల్ వేస్ అండ్ ఛానల్స్ అండ్ యూజెస్ దెమ్ అండ్ డ్రాస్ దెమ్ అంటూ హిమ్సెల్ఫ్. దేవుని వైపు ఏం చేస్తాడు? ఆకర్షిస్తాడు. వాక్యం ద్వారా, పాటల ద్వారా, సంగీతము ద్వారా, కొన్ని మంచితనం ద్వారా, మన యొక్క ప్రేమగా పిలుచు ద్వారా, ఆతిథ్య మర్యాదల ద్వారా. ఆ ప్రాంతంలో ఎప్పుడు దేవుడు సంఖ్యగా మరుస్తాడంటే వారిలో ఎవరి చెయ్యి ఉండాలి? ప్రభు హస్తం ఉంటే అప్పుడు అది ఏమవుతుంది? నంబర్గా అభివృద్ధి పరచబడుతుంది. అందుకొరకే బైబిల్ ఒక మాట ఉంది, యేసు ఇంట ఉన్నాడని జనులు వినవచ్చినప్పుడు వాకిట స్థలము చాలలేదని ఉంది. తెలుసా అండి? వాకిట స్థలం చాలకపోయేసరికి పక్షరోగం గల వాడిని తీసుకోవడానికి పైన ఇంటి కప్పుని ఏం చేశారు? పీకేశారు. దేవుడు ఉన్నాడంటే పైన ఇంటి కప్పులు పీకాల్సి వస్తుంది, పక్కన షెడ్లు వేసుకోవాల్సి వస్తుంది, టెంట్లు వేసుకోవాల్సి వస్తుంది. ప్లేస్ సరిపోకపోతే చివరికి బయటకు కూడా వెళ్ళి గ్యాదర్ అవ్వాల్సి వస్తుంది. ఎప్పుడు? ఆయన ఇంట ఉన్నాడు అని వినవచనం. చాలాసార్లు దేవుని సన్నిధి ఉంటే అక్కడ అభివృద్ధి కనపడాల్సిందే. కొంతమంది ఎంత సోమరిపోతులంటే, ఈ మాటలు చెప్తే ఒక వచనం, నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను, పాశ్చాత్య దేశానికి, పేరు తీసుకోదలుచుకోలేదు. అక్కడికి వెళ్ళేసరికి ఒక ప్రాంతంలో నాకు ఆతిథ్యం ఇచ్చారు. ఈవినింగ్ మీటింగ్ ఆ రోజు తీసుకోమంటే తీసుకుంటా ఉన్నాను. దేశంకి వెళ్ళేసరికి వాక్యం స్మూత్గా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారు చాలామంది. కొందరు సేవకులే స్మూత్గా చెప్తారు. నాలాంటి వాళ్ళు ఇంకా అటాకింగ్ మోడ్లో వెళ్తారు. వాక్యం అంతా అయిపోయిన తర్వాత డిన్నర్ చేస్తున్నప్పుడు నేను అన్నాను, ఏంటి ఆంటీ, పెద్ద ఆమె, జనరల్గా అక్క అంటాను నన్ను, ఏంటి అక్క ఇది, ఎంతమంది ఇది మీటింగ్ ఏంది, ఈ నెంబర్ ఏంది అన్న. అనేసరికి 8 మంది వచ్చారు బ్రదర్ అనింది. ఎంతమంది వచ్చారండి? 8 మంది వచ్చారు అని అన్నాను. ఎంత పెద్ద నెంబర్ అక్క, నోవా కుటుంబంలాగా అక్కడే అయిపోయారు మీరు అన్న. అంటే అదే బ్రదర్ మీకు తెలియదు, ఇక్కడ పరిచర్య చాలా కష్టం అనేది. నేను అన్నాను, మరి పోయిన వారం ఏదో చర్చకు తీసుకుపోయారు, అక్కడ 1000 మంది ఎట్లా వచ్చారు, మరి అది 2 కిలోమీటర్ అవతల ఉంది కదా అన్న. అంటే బ్రదర్ వాళ్ళు అబ్బబ్బో ఏమేమో చేస్తారు, అవన్నీ మనం చేయలేండి అని. నన్ను అది ఏంటక్క, ఎన్ని రోజులు పరిచయం చేస్తున్నారంటే 30 years అండి. ఎన్ని రోజులు? ముచ్చటగా 30 సంవత్సరాల పరిచర్య.
ఎన్ని సంవత్సరాలు అండి? 30 సంవత్సరాలు. నాకు డౌట్ వచ్చి ఆగబట్టకలేక అడిగాను, ఈరోజు 8 మంది దాకా ఎంతమందితో స్టార్ట్ అయిందన్న అంటే సిస్టర్ సంతోషంగా ఎంత చెప్పింది తెలుసా? 2 స్టార్ట్ అయ్యాం బ్రదర్, నేను మా భర్త ఇద్దరితో స్టార్ట్ అయ్యాం. మీరు ఎంతమంది అయ్యారు? 8 మంది అయ్యారు బ్రదర్. నోరు పట్టలేక, దీంట్లో మీ బంధువులు ఎంతమంది చెప్పక్క? 6 మంది బంధువులు అని బ్రదర్ అన్నారు. దగ్గరకు వచ్చాడు. 4 బంధువులు ఉన్నారు దాంట్లో. 4 + 2 6 అయింది లాస్ట్కి. 4 బంధువులు, 2 వీళ్ళు, ఇంకొక 2 ఇంటి పక్కన వాళ్ళని పిలుచుకున్నారు. మళ్ళీ పైపచ్చి ఏమంటుంది తెలుసా అండి? బ్రదర్ మీరు ఫీల్ అవ్వకండి, చిన్న మంద భయపడొద్దు అన్నాడు దేవుడు, పెద్ద మంద భయపడొద్దు అనలేదు కదా అని. నాకు ఒళ్ళు బాగా మండిందండి. నువ్వు పరిచర్య సరిగా చేయలేదు, మళ్ళీ పైనుంచి ఏమంటున్నావు? చిన్న మందా భయపడకు అనే. అవునా, ఎక్కడుంది అక్క, రెఫరెన్స్ ఎక్కడుంది తెలుసా అంటే బైబిల్లోనే ఉంది అనింది. నేను బైబిల్లోనే ఉందిలే, ఎక్కడుంది అంటే కష్టపడతాను. లూకాసు సువార్త 12 తీయక్క అని చెప్పి, రండి ఒకసారి తీస్తాం. లూకాసు సువార్త 12వ అధ్యాయం 32వ వచనం చదువుదామా త్వరగా. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు. బాగా వినండి, నేను అన్న 12:32లో ఉంది అక్క తీయన్న అంటే మంచి తీసి కాన్ఫిడెన్స్ అవుతుంది. ఏమనండి? చిన్న మంద భయపడొద్దు, ఈ రాజ్యం ఇవ్వడానికి దేవునికి ఏమైంది? ఇష్టమైంది. చూడు బ్రదర్, కరెక్ట్గా ఉంది కదా అని. నిన్న బైబిల్లో 32తో ఆగిపోలేదు అక్క. లూకాసు వార్త 33 కూడా చదవక్క అన్న. ఏముందండి? మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి, అక్కడికి దొంగరాడు. ఇది మరి బైబిల్ ఉందా అక్క అన్న అంటే ఉంది బ్రదర్, కానీ 32కి 33కి లింక్ లేదు అనింది. అప్పుడు నేను అన్నాను 32 పెట్టి 33 చింపాక బైబిల్లో నుంచి. 32కి ఎప్పుడు దేవుడు అనుమతిస్తాడు దాన్ని అంటే 33లో వచనం రాస్తుంది. ఏమనంటే త్యాగపూరితమైన సేవ, సమర్పించబడిన సేవ, కన్నీటి సేవ, ఉపవాస ప్రార్థనతో చేసే సేవ, రక్త త్యాగముతో క్రయధనముతో కూడిన సేవ నువ్వు ఫస్ట్ చెయ్యు. చేసిన తర్వాత నోవాలాగా అయినా సరే నంబర్ పెరగకపోతే అప్పుడు చెప్పుకో ఏమని, చిన్న మందా భయపడకని వారికి వర్తిస్తుంది. కానీ సోమవారం దానిలో కూర్చున్నావు, కనీసం ఒక్క రోజున ఉద్యోగం మానేసావా అన్న. మానలేదు అని. ఉద్యోగం మానింది లేదు, సమర్పించుకుంది లేదు, పిలిచింది లేదు. కనీసము తెలుగు వాళ్ళు ఉన్నారు ఈ ప్రాంతంలో, ఎప్పుడన్నా పిలుచుకున్నావు నువ్వు పోయి అని? పిలుచుకోలే. ఈమె పేరెత్తితేనే మిగతాలో కంపరం అండి. అంటే మీకు అర్థమైండొచ్చు, పిల్లికి భిక్షం పెట్టిన బ్యాచ్. మళ్ళీ సిద్ధాంతాలు మాట్లాడుతుంది, రాద్ధాంతాలు చేస్తుంది, అన్ని రాజకీయ గోడలు కట్టుకుంటుంది. చిన్న మందా భయపడకంటది. బ్లాస్ట్ ఇచ్చేసాను ఆ రోజు. కింద త్యాగపూరితంగా చేసిన తర్వాత సంఖ్య పెరగకపోతే అప్పుడు మాట చెప్పేమని, చిన్న మందా యు డు నాట్ హ్యావ్ క్వాలిఫికేషన్ టు కాల్ యువర్ సెల్ఫ్ యాజ్ అ లిటిల్ ఫ్లాక్. చిన్న మంద అని చెప్పడానికి అర్హత లేదు. ఫస్ట్ సమర్పణ ఏమైంది? ఎన్ని కన్నీటి ప్రార్థన చేసావంటే చేస్తూనే ఉన్నా బ్రదర్, నేను మా భర్త పొద్దుటి నుంచి సాయంత్రం దాకా, మార్నింగ్ ఫ్యామిలీ ప్రేయర్, ఈవినింగ్ ఫ్యామిలీ ప్రేయర్. ఎంతమందికి నువ్వు ఆహ్వానించావు చెప్పు? నీ బర్త్డే రోజు ఎంతమంది పిలుచుకున్నావు? క్రిస్మస్కి ఎంతమంది పిలిచావు? ఎంతమంది సువార్త వినిపించావు? ఇప్పుడు నేను పిలిచావు, నేను వేరే వాళ్ళకి మీటింగ్ డేట్ ఇస్తే నువ్వు పిలుచుకున్నావు, స్పెషల్ మీటింగ్ అని పిలిచావు, 8 మందిని పిలుచుకున్నావు. ఎంత ప్రయాసం ఉంది నీ వెనకాల చెప్పు అని. నో సాక్రిఫైస్, నో టియర్స్, నో ఫాస్టింగ్ ప్రేయర్స్, నో డెడికేషన్, ఏమీ చేయలేదు. మళ్ళీ చిన్న మంద భయపడకని పనికిరాని సాకులు దయచేసి చెప్పొద్దు అని బైబిల్ రాస్తుంది. కత్తి ఊడవకుండా, కత్తి దూయకుండా సేవ చేయువాడు ఎవరంటండి? శాపగ్రస్తుడు. యెహోవా కార్యం అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు. పరిచర్లో త్యాగం ఉన్న దగ్గర దేవుడు దాన్ని దీవిస్తాడు. ద ప్లేస్ వేర్ దెర్ ఈస్ సాక్రిఫైస్, గాడ్స్ హ్యాండ్ విల్ బి సీన్ అండ్ గాడ్స్ హ్యాండ్ మల్టిప్లైస్ ద థింగ్స్. దేవుడు ప్రాంతంలో ఉండేసరికి ఎందుకు తెలుసా అండి? పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు ఆయన హస్తం ఉన్న దగ్గర. నేను అనేకసార్లు చూస్తూ వచ్చాను. నిజంగా 2019 జస్ట్ 3 years బ్యాక్ లైఫ్ టెంపుల్ ఆరంభిస్తున్నప్పుడు స్వల్ప జనముగా, చివరికి తిప్పి కొడితే 100 మంది కూడా లేరండి. బోసిపోయిన హాల్ ఇదంతా. తెలుగు సర్వీస్ మీరు చూడాల్సింది. 3 లైన్లు 2 లైన్లు నింపబడ్డాయి. ఎలా దేవుడు తీసుకొస్తాడో తెలియదు. వాగ్దానాలు దేవుడు ఉన్నాయి.
సమర్పణ ఉంది, కన్నిటి త్యాగం ఉంది, ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. నాతో పాటు ఉన్న ప్రియులు కొంతమంది వారి యొక్క వృత్తులను త్యాగం చేశారు, సమర్పించుకున్నారు. కన్నీటి ప్రార్థన, సమర్పణ, విశ్వాసపు ఉపవాసపు రాత్రులు, దినాలు దేవుడు అవలీలగా ఆయన ఆకర్షించడం ఆరంభించాడు. ఈరోజు ఒక మహాసైన్యంగా దేవుడు స్థిరపరిచాడు. ఎందుకు చెప్తున్న మాట అంటే, దేవుడు హస్తం ఉన్న దగ్గర సంఖ్య ఏమవుతుందండి? పెరుగుతుంది, మల్టిప్లై అవుతుంది. ఈరోజు ప్రశ్న ఏంటంటే, దేవుని హస్తం ఉంది అని దాని గుర్తు ఏంటంటే 3 గుర్తులు ఉంటాయండి. అప్లికేషన్ చెప్పాలని ఆశపడుతున్నా. హెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 1వ వచనం. చాలామంది అంటారు, దేవా నీ చెయ్యి ఉంటే నాకు తోడు ఉంటే చాలు, నీ చెయ్యి నాకు తోడు ఉంటే చాలు, నీ చెయ్యి నాకు తోడు ఉంటే చాలు అంటారు. కానీ అసలు చెయ్యి తోడు అంటే ఏంటి? హౌ టు అప్లై? లెట్స్ ఆల్ స్ట్రేట్ అవే సీ 3 సీరియస్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ క్విక్లీ క్లోజ్ ఫర్ ద డే. హెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 1వ వచనం చదువుతారండి. యెహోవా హస్తము, చూడండి హస్తము, హెజ్కేలు మీద దేవుని హస్తం వచ్చిందంటే అప్పుడు ఏమైంది? ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి. చాలండి, నువ్వు దేవుని చేయినితో ఉన్నట్లయితే స్టెప్ నెంబర్ 1, మొదటి సత్యం ఏం కనిపిస్తుంది అక్కడ అంటే, ఆత్మవశంలోకి వెళ్ళిపోతావు నువ్వు. మనిషి ఎప్పటికీ 2 ఆప్షన్స్ ఉంటాయి. దయచేసి మర్చిపోద్దండి. అప్లికేషన్ చెప్పకపోతే ఇన్ని రోజులు చెయ్యి అని చెప్పి యెహోవా హస్తం అని చెప్పి మీనింగ్ లేకుండా అయిపోతుంది. మనిషికి ఎప్పుడు 2 ఆప్షన్స్ ఉంటాయి, 2 కంట్రోల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి బాడీ మీద. మన శరీరం మీద 2 పవర్ఫుల్ కంట్రోల్ ఫోర్సెస్ పనిచేస్తాయి మన మీద, మన మనస్సు మీద. ఒకటి ఆత్మ నియమము, ఇంకోటి శరీర నియమం. ఒకటి స్పిరిట్ కంట్రోల్, ఇంకోటి ఫ్లెష్ కంట్రోల్, శరీరము యొక్క ప్రభావంలో ఉంటాం. మనం ప్రతిరోజు డెసిషన్ తీసుకుంటున్నప్పుడు ఈ రెండింటి మధ్యలో బేరీజ్ వేసుకుంటూ డెసిషన్ మేకింగ్ చేయాలి ప్రతిరోజు. ఉదాహరణ చెప్పి ముగిస్తారు. యోనాతాన్ ఎంతమందికి తెలుసు అండి బైబిల్లో? యోనాతాన్ ఎవరి కొడుకు? సౌలు కొడుకు. ఇప్పుడు భౌతికంగా శరీర నియమం ప్రకారము ఆయన ఎవరి కొడుకు అండి? సౌలు యొక్క కొడుకు. ఇప్పుడు సౌలుతో తనకున్న బంధం ఏంటంటే తండ్రి కుమారుల బంధం. ఇది భౌతిక బంధం. అంగీకరిస్తారండి? రైట్. రెండవది, ఇప్పుడు దావీదుతో పాటు ఈ యొక్క యోనాతాన్ ఏం చేశాడంటే నిబంధన చేసుకున్నాడు. అప్పుడు దావీదు యోనాతాన్ యొక్క ప్రాణ స్నేహితుడు ఏమయ్యాడు? మార్చబడ్డాడు. రైట్. అప్పుడు ఇద్దరి ప్రాణములు కొట్టుకొని ఏమైందంటండి? ఒకటే ప్రాణంలాగా మార్చబడింది. ఇప్పుడు వాస్తవంగా భౌతిక బంధం ఉందా దావీదుతో? లేదు. భౌతిక బంధం ఎవరితో ఉంది? సౌలుతో ఉంది. సో బయోలాజికల్గా భౌతికంగా సౌలు బంధం ఉంది, ఆత్మీయంగా ఎవరి బంధం ఉంది? దావీదుతో బంధం ఉంది. అర్థమేలా చేతండి? రైట్. ఇప్పుడు సౌలు బంధం, దావీదు బంధంలో ఉన్నంత వరకు ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే యోనాతానికి భద్రత ఉంది. బాగా వినండి, యోనాతానికి భద్రత ఉంది, యోనాతానికి అభివృద్ధి ఉంది, యోనాతానికి విజయం ఉంది. యోనాతాను మీద ఈగ వాళ్ళనివ్వలేదు. ఎవరండి? దావీదు. ఇప్పుడు యోనాతాను దావీదు కంట్రోల్ నుంచి డిటాచ్ అయిపోయి ఇప్పుడు నాన్న కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు. అంటే భౌతికంగా శరీరం యొక్క కంట్రోల్లోకి వెళ్ళిపోయినప్పుడు 1 సమూయేలు 31వ అధ్యాయము 2వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను, అబినాదాబు, మెల్కీషువ అను సౌలు యొక్క కుమారులు హతము. ఆ రోజు ఎప్పుడైతే ఆ శరీరం కంట్రోల్లోకి వెళ్ళి ఆ అడ్వైస్ ప్రకారం వెళ్ళాడో ఆ రోజు యోనాతాను చనిపోయాడు. అర్థమేలా చేతండి? దీని నుంచి ఆత్మీయ మర్మం మనం కానీ తీసుకోవడానికి ప్రయత్నిస్తే, శరీరం యొక్క కంట్రోల్లోకి వెళ్తే ఆత్మ బ్రతికింపచేయును, శరీరం ఏం చేస్తుంది? చంపును. స్పిరిట్ కంట్రోల్లో ఉన్నప్పుడు, దావీదు కంట్రోల్ ఉన్నప్పుడు దావీదు యోనాతాను మీద ఈగ వాళ్ళనివ్వలే. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ సత్యం ఏంటంటే, యెహెజ్కేలు ఇప్పుడు దేవుని హస్తం యెహెజ్కేలు తోడు ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి కంట్రోల్లో ఉన్నాడండి? స్పిరిట్ కంట్రోల్లో ఉన్నాడు. అర్థమైన వాళ్ళు చేతండి. అయితే స్పిరిట్ కంట్రోల్ గురించి ఒక చిన్న మాట చెప్పి ముందుకు వెళ్తాను. ఆత్మదేవుని దేవుడు పావురంతో పోల్చాడు. పావురం చిన్న శబ్దం అయితే ఏమవుతుందండి? లేచి వెళ్ళిపోతుంది. ఆత్మదేవుని విషయంలో దేవుడు 3 మాటలు అన్నాడు. పరిశుద్ధాత్మదేవుని ఎదిరించొద్దు, పరిశుద్ధాత్మదేవుని దుఃఖపరచొద్దు, పరిశుద్ధాత్మదేవుని ఆర్పొద్దు అని. నువ్వు ఎంత స్పిరిట్ కంట్రోల్ ఉన్నప్పుడు దేవుని దుఃఖపరచకుండా ఆయన వశంలో చూపిస్తున్నట్లయితే ఆత్మదేవుడు నీలో ఏమవుతాడు? బలపరచబడతాడు. అప్పుడు నీ డెసిషన్స్ అన్ని ఎలా ఉంటాయి తెలుసా అండి? స్పిరిట్ కంట్రోల్లో జరుగుతాయి. అర్థమైన చేతండి. ప్రైజ్ ది లార్డ్. రెండవది, ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 7వ వచనం. ఇప్పుడు ఆత్మ వశంలోకి వెళ్ళిపోయిన ఆ యొక్క యెహెజ్కేలు భక్తుడు 7వ వచనంలో చూద్దాం. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము ఇప్పుడు నేను ప్రవచించుచున్నాను. రెండవదండి, ఈ ఆత్మవశంలో ఉన్నప్పుడు రెండోది ఏం జరగాలి తెలుసా? బాగా వినండి. రెండోది ఏం జరగాలంటే దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవచన. ఎట్లా పడితే అట్లా ప్రవచనం కాదండి. ఈరోజు చాలామంది వాక్యం ఎట్లా పడితే అట్లా చెప్తూ ఉంటారు. దేవుని ఆజ్ఞ ప్రకారం దేవుడు ఏది చెప్పమంటే, కష్టమైన
నష్టమైనా నచ్చకపోయినా దేవుడు చెప్పిన మాట ఉన్నదున్నట్టు ఆత్మాభిషేకముల్లో వాక్యం ఏం కావాలి? ప్రవచించబడాలి. ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుని ఉండను, వాక్యమే. సో వాక్యం విడుదలైందంటే ఎవరు విడుదలైనరు? దేవుడే విడుదలయ్యాడు. దేవుడు విడుదలయ్యాడంటే ఆది యందు శూన్యంలో ఉండి సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఈ వాక్శక్తి ఏం చేస్తుంది? ఎండిపోయిన ఎముకలను వెంటనే జీవింపజేయదు. అక్కడే పాయింట్ ఉంది. ఒక్కసారి కలిసి చదువుదాం. 37వ అధ్యాయము 8వ వచనం చదువుదామా? చూచుచుండగా ఇప్పుడు చూడండి, ఎముకలకు ఏమొచ్చిందండి? నరం వచ్చింది. రెండోది మాంసం వచ్చింది. వాటిపైన చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమునో. ఇప్పుడు వాక్యం విన్న వెంటనే ఫస్ట్ అసెంబ్లింగ్ జరుగుతుందండి. నరము, మాంసము ఇవన్నీ దానికి చర్మం వచ్చేసి అసెంబ్లింగ్ అన్ని గ్యాదరింగ్ జరుగుతూ ఉంటుంది. అర్థమైందండి? సో వాక్యం విన్నప్పుడు జాగ్రత్త వినాలి. వాక్యం వింటున్నప్పుడు ఆ వాక్యం వింటే ప్రభు అంటాడు, నా వాక్యం నిరర్ధకంగా తిరిగి నా యొద్దకు. పులిపిట్ నుండి విడుదలయ్యే ప్రతి మాట దైవావేశంతో విడుదలైనప్పుడు ఆ వర్డ్ని కానీ వాక్యంని పట్టుకుంటే, ప్రవచన వాక్యాన్ని, ఫస్ట్ ఏం జరుగుతుందంటే ఎముకల మీద మాంసము, నరములు ఇవన్నీ వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత లాస్ట్కి 9వ వచనం, అప్పుడు ఆయన నరపుత్రుడా జీవాత్మ వచ్చున్నట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు ఇప్పుడు వారి మీద ఊపిరి. ఈ మాట ఏం చెప్పండి అన్న, వారి మీద ఊపిరి. ఊపిరి అంటే బ్రెత్ ఆఫ్ గాడ్ ఈజ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆత్మదేవుని యొక్క ఊపిరి. ఇప్పుడు ఆత్మవశంలో ఉన్న వ్యక్తిని, బాగా వినండి, ఆత్మవశంలో ఉన్న వ్యక్తిని దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవచించిన మాటలు రెండు సమ్మిళితమైనాయి. ఈ రెండు సమ్మిళితమై ఆ ఎండిపోయిన ఎముకల మీద మూడోది ఏమొచ్చింది? ఊపిరి. ఏం చేశాడంట? జీవాత్మ ఊపిరి ఊదాడంట. అక్కడ దేవుడు శరీరం తీసుకున్నాడు, ఎలమంటిని తీసుకున్నాడు, ఆకారం ఇచ్చాడు. అంతవరకు అది మట్టే, జీవం లేదు. దేవుడు నాసికరంధ్రులు జీవవాయు ఊదగా నరుడు ఏమాడు? జీవాత్మాడు. అక్కడ లైఫ్ కన్వర్ట్ అయింది. అంటే వాక్యము మీద ఆత్మవశంలో ఉన్న సేవకుడు, బాగా వినండి, ఆత్మవశంలో ఉన్న సేవకుడు లేదా దైవజనుడు, రెండవది దేవుని ఆజ్ఞ ప్రకారం విడుదలవుతున్న వాక్యము, ఎండిపోయిన మన జీవితాల్లో మూడోది ఏంటండి? పరిశుద్ధాత్మ దేవుని ఊపిరి. ఈ మూడు సమ్మిళితమైతే అక్కడ ఏమొస్తుందండి? జీవం వస్తుంది. అర్థమైనా చేతండి. అక్కడ ఎండిపోయిన ఎముకలు ఏమవుతాయంటండి? మహా సైన్యం అవుతాయి. 14 చదువుకొని బలలో ప్రవేశిస్తాం. 14, నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు, బ్రతుకున్నట్లు నా ఆత్మ మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవా నేను మాట ఇచ్చాను. ఎలాంటి పరిస్థితులు ఇచ్చాడంటండి? 11వ వచనం చదవండి. 11వ వచనం చదవండి. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలు అందరినీ సూచించున్నవి. వారు ఎముకలు ఎండిపోయిను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతామని. ఇది కాదా మన పరిస్థితి? ఎముకలు ఎండిపోయినాయి, ఆశలు చల్లారిపోయినాయి, ప్రభా నిరీక్షణ లేదు, ప్రభా ఇంకా మా జీవితాలు బాగుపడడం అనేది అసాధ్యమన్న చోట ఈ మూడు సమ్మిళితం అయితే మహా సైన్యంగా దేవుడు ఏం చేస్తాడు? మారుస్తాడు. ఈరోజు అట్టి ఆశ ఉన్నట్లయితే కళ్ళు మూసుకుందాం, ప్రభువులో ప్రవేశిస్తాం. అయ్యా, ఎండిన ఎముకలైన నా జీవితాలు, ఈ మూడు నా జీవితంలో అప్పగిస్తున్నాను. మొదటి, ఆత్మవశములో. రెండవది, ప్రవచన జీవవాక్యమునకు అప్పగించుకొని వచ్చున్నాను. మూడవదిగా, నీ ఊపిరి ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రచండమైన శబ్దము, గాలి, ఆత్మదేవుని కార్యం నా మీద వీచునుగాక. ఎండిపోయిన ఎముకలు, నిరీక్షణ లేదయ్యా, ఆశలు అడియాశలైపోయినాయ్యా, నీ మా పరిస్థితులు ఒక్కసారి నీ జీవాత్మను ఈ ప్రాంతంలో ఊదని మరి ప్రార్థిస్తున్నాం ప్రభు.